నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా చేసుకోవాలనేది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొందరు సంకటహర చతుర్థిని సింపుల్గా చేసుకునే విధానము, ఇంకా పూజకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చేలా ఒక మంచి పరిహారం ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు. ఆ విషయాన్ని తీసుకొని ఇక్కడ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతకుముందు పోస్ట్ చేసిన సంకటహర చతుర్థి రోజున శత్రుబాధల నుంచి మనం బయటపడాలంటే వినాయకుడికి పూజను ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను. ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. మీకు ఒకవేళ యూజ్ అయితే చూడండి తప్పకుండా. ఇక మిగతా విషయాలన్నీ కూడా చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, లేదంటే మీకు చాలా డౌట్స్ వస్తాయండి. ఇక ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి, సరేనండి. ఇక మనం వీడియో మాటకి వెళ్తాము. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత 3వ రోజున కానీ 4వ రోజున కానీ చవితి అనేది వస్తూ ఉంటుంది. ఆ రోజున ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే తదితో కూడి ఉన్న చవితిని సంకటహర చవితిగా మనం లెక్కలోకి తీసుకోవాలి. కష్టాలను హరించే చతుర్థి కాబట్టి దీన్ని మనం సంకటహర చతుర్థిగా అంటాం. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మామూలుగా శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారు. కుదరని వాళ్ళు ఎప్పుడైనా మంగళవారం రోజున సంకటహర చతుర్థి వస్తే ఆ రోజున స్టార్ట్ చేస్తే మంచిదనమాట. అలా కాకుండా కష్టాలు విపరీతంగా ఉన్నాయండి అంటే కష్టాలు ఎప్పుడు కూడా చెప్పి రావు కదండి. కష్టాలను ఓర్చుకోలేని స్థితిగా ఉంది మాది అంటే చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు వినాయకుడి మనసులో తలుచుకొని ఏదో ఒకటి సంకటహర చతుర్థి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజున సంకల్పం అనేది చేసుకోవాలి. ఆ రోజున మీరు ఎన్ని సంకటహర చతుర్థులు చేస్తారనేది స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకోవాలి. నెలకు ఒకసారి సంకటహర చతుర్థి అనేది వస్తుంది కాబట్టి మీరు 3 నెలలు చేస్తారా, 5 నెలలు చేస్తారా, 7 నెలల లేదా 11 నెలల, 21 నెలల, మీరు ఎన్ని నెలలు చేయగలుగుతారో అన్నది ముందుగానే మీరు సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారో అప్పుడు మీరు ఒక సంకల్పం చెప్పండి. మేము ఇన్ని నెలలు చేద్దామనుకుంటున్నాను స్వామి, కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించే స్వామి అని చెప్పుకొని స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఇన్ని నెలల పాటు చేద్దామనుకున్నారు సంకటహర చతుర్థి వ్రతాన్ని, అన్ని నెలల పాటు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినా కానీ ప్రతి సంకటహర చతుర్థి రోజున స్వామివారి ముందు మీకున్న సమస్యను అయితే చెప్పడం మర్చిపోకండి. ఎన్ని సంకటహర చతుర్థుల పాటు మీరు పూజ చేస్తారన్నది, దేనికోసం చేస్తున్నామన్నది కూడా చెప్పుకోవాలి. చాలామంది పెళ్లి కోసం చేస్తారు, అంటే వివాహం కావాలని, మంచి వరుడు కావాలని, మంచి వధువు కావాలని చేస్తారు. అలానే మంచి ఉద్యోగం రావాలని, ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది చేసుకోవచ్చండి. సంకటహర చతుర్థి అంటేనే కష్టాలు లేకుండా ఉండడానికే చేస్తారు. ఎవరైతే సంకటహర చతుర్థిని విడవకుండా ఎల్లప్పుడూ చేస్తారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు దరిచేయరమన్నమాట. ఇలా ఇంట్లో చేయలేమంటే అనేవాళ్ళు మీరు గుళ్ళల్లో ఎక్కడైనా, ముఖ్యంగా వినాయకుడి గుళ్ళల్లో సామూహికంగా సంకటహర చతుర్థి వ్రతాలు చేస్తారు. అక్కడికైనా సరే మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఇక ఈ రకంగా స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకొని ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకొని ఇక్కడ మీకు ఒక ఉపవాసం అంటే ఏంటో చెప్తానండి. పాలిచ్చే తల్లుడు కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఉపవాసం అంటే కఠిన ఉపవాసం మాత్రం చేయకండి. మీరు దానికి బదులు ఉపవాసం లేకుండా పూజ చేసినా పర్వాలేదండి, కానీ హెల్త్ ఇష్యూస్ మాత్రం తెచ్చుకోకండి. అలా చేసుకున్న ఫలితం వస్తుందండి, రాకుండా ఉండదు, వస్తుంది. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుందన్న వాళ్ళు మాత్రం ఉపవాసం చేయండి. బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు మాత్రం చేయకండి. నార్మల్గా పూజ చేసుకున్నా సరే మీకు ఫలితం వస్తుంది. ఉపవాసం అంటే రైసు అలాంటిది ఏమీ తినకుండా పళ్ళు, పాలు, జ్యూసులు ఇలాంటివి తీసుకుంటూ మీరు రోజంతా ఉండాలన్నమాట. రోజంతా ఉన్న తర్వాత సాయంత్రం చతుర్థి వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి. చిన్న పెద్ద, పిల్లలు, పెళ్లి కాని వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. వీళ్ళు చెయ్యకూడదు అనేది ఏదీ లేదండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇక ఆ రోజు మీకు కుదిరితే కనుక దేవాలయం దర్శనానికి వెళ్ళండి. అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి. కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళి చేయండి. ఇక ఆ రోజున మీరు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకుని ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకొని, ఉదయం మనం ఎలాగో నిత్య పూజ చేసుకుంటాం కాబట్టి అలా చేసుకోండి. ఇక ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని మీరు పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేసే ప్లేస్ అంతా కూడా మీరు ఒక్కసారి శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకొని అక్కడ పీట పెట్టి ఎరుపు రంగు క్లాత్ అనేది వేసుకోండి.
ఇక దాని మీద విఘ్నేశ్వరుడు పటం కానీ లేదంటే వినాయకుడి ప్రతిమ కానీ పెట్టుకోండి. ఏమీ లేని వాళ్ళు పసుపుతో చేసిన గణపతినైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ప్రతిమ ఉంటే కనుక ఒక ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేయండి. ఇక్కడ స్వామివారి దగ్గర కలశం పెట్టి కలశంలో ఆయన్ని ఆవాహన చేసుకుని పూజ కూడా చేసుకోవచ్చండి. లేదా విగ్రహాన్ని అయినా సరే పెట్టుకొని ఆ విగ్రహంలోకి ఆ స్వామివారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు. మీరు చేసుకోగలిగే వీలుంటే కనుక తప్పకుండా షోడశోపచార పూజ చేయండి. లేదంటే కనీసం పంచోపచారాలు చేయడానికి చూడండి. ఇక ఆ తర్వాత మీరు గంధం కుంకుమ స్వామివారికి పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించండి. ముఖ్యంగా వినాయకుడికి ఎరుపు రంగు పూలతోనే అలంకరించండి. వాటిలో కూడా చూసుకుంటే మందారం పూలంటే ఆయనకి చాలా ఇష్టం అండి. కాబట్టి మందారం పూలు పెట్టడానికి చూడండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలానే మన వాళ్ళు అంటే 2-3 అడిగారండి, జిల్లేడు ఒత్తులు వెలిగించడంలో కొంత అయితే మాకు ప్రాబ్లం వస్తుందండి, ఎలా వెలిగించాలో కాస్త చేసి చూపించమని అడిగారు. ఇక్కడ మీకు చూపించే ఈ జిల్లేడు ఒత్తుల్ని మాకు దగ్గరలో ఉన్న పూజా షాపులో అయితే తీసుకున్నానండి. జిల్లేడు ఒత్తులు మనం ఒకేసారి డైరెక్ట్గా కుందుల్లో పెట్టి వెలిగిస్తే అవి మామూలు ఒత్తులు వెలిగినట్టుగా సరిగ్గా వెలగవండి. దానికి మీరు నార్మల్ కాటన్ అనేది తీసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదండి, కాస్త తీసుకోండి. ఏదైతే మన దగ్గర ఉన్నాయో జిల్లేడు ఒత్తులు వాటిల్లో నుంచి ఒక 2-3 పోగులు తీసుకోండి. ఈ కాటన్ని ఈ జిల్లేడు ఒత్తులకంతా చక్కగా పట్టించండి. అలా పట్టించి మనం వెలిగించితేనే దీపారాధన ఒక 1/2 అవర్ పాటు, అంటే మీరు ఎంత పండుకు నూనె వేస్తారో ఆ నూనె పూర్తయ్యే వరకు చక్కగా వెలుగుతాయి. మధ్యలో కొండెక్కడం అనేది జరగదండి. మామూలుగా కాటన్ ఒత్తులతో దీపారాధన చేస్తే ఎలా వెలుగుతాయో అలానే చక్కగా వెలుగుతాయి, ఏ ప్రాబ్లం రాదండి. అదే మీరు డైరెక్ట్గా జిల్లేడు ఒత్తులు కుందుల్లో పెట్టి వెలిగించారనుకోండి, సరిగ్గా వెలగకపోగా వెంటనే ఒత్తంతా కాలిపోతుంది. కాబట్టి బయట మార్కెట్లో దొరికే ఇలాంటి జిల్లేడు ఒత్తులను కనుక మనం దీపారాధనకు ఉపయోగించితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇదంతా కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పూజా టైంకి అంత హడావుడి పడాల్సిన అవసరం పడదండి. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసుకోండి, అధిక సంపద కలుగుతుంది. ఇంట్లో చిడిచిడిగా ఉంది, చిరాగ్గా ఉంది, ఏదో ఒకటి నలతగా అనిపిస్తుందండి, ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళు తప్పకుండా ఎవరైనా ఉంటే ఈ జిల్లేడు దీపారాధన చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా దుష్ట శక్తుల పీడ కూడా తొలగిపోతుందండి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మీరు చేయగలిగినంత పూజని ఎంత మటుకు చేస్తారో అంతవరకు చేసినా కానీ తప్పకుండా మీరు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసుకోండి. ఇక పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. ఇంకా మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అడిగారు కాబట్టి దానికని మీరు ఇక్కడ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనకి మీరు కొబ్బరి నూనె వాడండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు కుంకాలు పెట్టుకొని పూలు పెట్టుకొని నమస్కరించండి. ఇక సంకటహర చతుర్థి వ్రత బుక్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వండి. అదంతా చేయలేని వాళ్ళు ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకున్నంతలో మనకు తెలిసినంతలో భగవంతుడి మీద మనసు లగ్నం చెప్పుకొని చేసుకుంటే ఏ దేవుడైనా సరేనండి కరుణిస్తాడు. ఇక ఆ తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు పెట్టచ్చు, నానబెట్టి తాలింపు వేసిన శనగలనైనా పెట్టచ్చండి. అదే లేదనే వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్క కానీ ఒక 2-3 ఖర్జూరాలు కానీ పెట్టడానికి చూడండి స్వామివారికి. ఇక ఈ రోజున విశేషంగా స్వామివారి నామాన్ని విడవకుండా ఒక 2 నిమిషాల పాటు ఖచ్చితంగా జపం చేయండి. అయితే ప్రతి ఒక్క నామం ముందు సంకటహర నామాన్ని జోడించి చదవండి. అంటే ఆ రకంగా చేర్చి పలకాలండి. పలకడం వల్ల ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఈ రోజున సంకట నాశన గణేశ స్తోత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోవాలండి. ఇక ఈ రోజున గుళ్ళో మీకు కుదిరితే కనుక అభిషేకం చేయించండి. లేదంటే ఇంట్లో వినాయక ప్రతిమ ఉంటే ఇంట్లోనే చక్కగా అభిషేకం చేయండి. ఆయన మంత్రాన్ని చదువుతూ అలానే మీకు అష్టోత్తరాలు వస్తే కనుక చక్కగా చదువుకుంటూ ఒక్కొక్క గరికని పెడుతూ చక్కగా పూజ చేసుకోండి. ఈ రోజున ఖచ్చితంగా స్వామివారికి గరికతోనే పూజ చేయాలండి. ఇదైతే మిస్ కాకండి మీరు. అలానే సంకటహర చతుర్థి రోజున చేసుకునే పరిహారాలు కూడా ముందు వీడియోలో నేను చెప్పానండి. మిస్ అయితే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి, మన పాత వీడియోలు ఉంటే మీరు చూడొచ్చు. ఇక ఆ విధంగా మీరు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇస్తే మనకు మంచి ఫలితం వస్తుందండి. కొందరికి వీలులేని పరిస్థితి ఉంటే చంద్రుని చూసి ఉపవాస దీక్ష వదలాలి. ఒక్కోసారి చంద్రోదయం టైమింగ్స్ డిఫరెన్స్గా ఉంటాయి కాబట్టి చంద్రోదయం అయిందా లేదా అనేది మీరు ఒక్కసారి క్యాలెండర్లో చూసుకొని అప్పుడు మీరు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. కుదిరిన వాళ్ళు చంద్రుని చూసిన తర్వాతనే ఉపవాస దీక్షను వదిలిపెట్టి భోజనం చేయండి. భోజనం చేయడానికి ముందు ఇంకో పని ఉందండి. మీరేం చేస్తారంటే స్వామివారికి పెట్టిన ఆ నైవేద్యం ఉంటుంది కదా, మొదటగా మీరు ప్రసాదంగా తీసుకున్న తర్వాతనే మీరు భోజనం చేయాలి. ఇక ఈరోజు వ్రతం చేసిన వారు బ్రహ్మచర్యం కూడా పాటించాలండి. అలానే నాన్ వెజ్ను మాత్రం పొరపాటును కూడా మీరు తీసుకోకండి. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పూజని ఎవరైతే నిష్టగా చేస్తారో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి చక్కని వధూవరులు లభిస్తారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వాళ్ళు ఈ పూజ చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయండి.
అంతేకాకుండా ఇంట్లో ఎవరికైతే ఎక్కువగా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయో, ఎక్కువగా కష్టాలు ఉన్నాయనుకునేవారు తప్పకుండా సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకొని ఈ పూజ చేయండి. అలాంటి వారు కష్టాల నుంచి బయటపడవచ్చు. ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి. ముందు వీడియోలో మీరు చూడొచ్చు. జీవితంలో వచ్చే ఆటంకాలు, కష్టాలు వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా మీరు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. మంచి లాభాలను అయితే పొందుతారండి. ఇక ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.